ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి మీకు ఏంటి డిఫరెన్స్ అసలు? ట్రాన్స్‌జెండర్స్‌కి నాకేం డిఫరెన్స్ ఉంది. సో, నేను అన్ని లీగల్ ప్రొసీజర్స్‌గా వెళ్ళాను. నేను ప్రతీదీ హార్మోన్స్ రిప్లేస్‌మెంట్ థెరపీగా వెళ్ళి హార్మోన్స్ 1 ఇయర్ అబోవ్ నేను వాడాను. ప్రతి సర్జరీస్ ఎవ్రీ సర్జరీ నేను చేసుకున్నాను. అమ్మాయిగా ఉండాలని అన్ని సర్జరీ చేసుకున్నాను. కానీ నేను అమ్మాయి అనుకున్నాను కాబట్టి కదా! నేను అమ్మాయిగా మారాను కదా! నేను ట్రాన్స్‌జెండర్‌గా అనుకుంటే సర్జరీస్ ఇంపార్టెంటే కాదు కదా! అదే సర్జరీ అయితే మీ చాయిస్. మీరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయితే వెళ్తారు. లేకపోతే లేదు. అదే మొత్తం ఈ సర్జరీస్ అంటే చాలా ఎక్స్‌పెన్సివే కదా! సో, అది చాయిస్. మనం ఎవ్వరికీ బలవంతం పెట్టం. బట్ సొసైటీ ట్రాన్స్ అని అంటది కదా చాలా వరకు. సొసైటీకి ఎట్లా ఉంది ఇప్పుడు సొసైటీలోని ఒక అబ్బాయి అమ్మాయిగా మారాడని అదే తెలుస్తుంది. కానీ అది ఎందుకు మారుతారో ప్రొసీజర్ అన్నీ తెలియదు కదా జనాలకి. కానీ ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచి ఎల్జిబిటిఐక్యూ వచ్చింది. ఎల్జిబిటిఐక్యూ అంటే ఎల్ ఫర్ లెస్బియన్, జీ ఫర్ గే, బి ఫర్ బైసెక్షువల్, టీ ఫర్ ట్రాన్స్జెండర్, ఐ ఫర్ ఇంటర్సెక్స్, క్యూ ఫర్ క్యూర్, ఏ ఫర్ ఏసెక్షువల్. సో దీని కూడా ప్లస్ ఉంది. సో లెస్బియన్స్ అయితే సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకోవచ్చు. దానికంటారు హోమోసెక్షువల్ అంటారు. సో గేస్ అంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయిలో ఇద్దరు అబ్బాయిలు చేసుకోవచ్చు. ఆ అబ్బాయిల్లోని కూడా ఎట్లా ఉంటారు, ఒక అబ్బాయి వైఫ్ ఉంటుంది, ఒక అబ్బాయి హస్బెండ్ ఉంటారు. సో తను కూడా ఫీమేల్ అట్రా వేసుకోవచ్చు గేస్ లోనే ఒక అబ్బాయి. సో బైసెక్షువల్ అంటే ఏంటి, తనకి అబ్బాయి మీద కూడా ఫీలింగ్ వస్తుంది, అమ్మాయి మీద కూడా ఫీలింగ్ వస్తుంది. దానికంటారు బైసెక్షువల్ అంటారు. ట్రీఫోర్ అంటే ట్రాన్స్జెండర్స్ అంటే తన బాయ్ టు గర్ల్ చేంజ్ అవుతారు, గర్ల్ టు మేల్ కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫీమేల్ టు మేల్. దానికంటే ట్రాన్స్జెండర్. ఇంటర్సెక్స్ అంటే చిన్నప్పుడు తన బాడీ మొత్తం బేబీ బాయ్గా బాగున్నాయా, తనకి జెనిటల్స్ ఉంటాయి కదా, అది ఫీమేల్ జెనిటల్స్ ఉంటాయి, దానికంటారు మొత్తం ఇంటర్సెక్స్ బేబీస్ అంటారు. ఫీమేల్ బేబీస్ ఉంటాయి కదా ఫీమేల్గా, వాళ్ళ జెనిటల్స్లోనే ప్రైవేట్ మేల్ జెనిటల్స్ ఉంటాయి. సో దానికంటారు ఇంటర్సెక్స్ అంటారు. క్యూర్ అంటే క్యూర్. సో వాళ్ళు అబ్బాయిగా కూడా ఫీల్ అవ్వచ్చు, అమ్మాయిగా కూడా ఫీల్ అవ్వచ్చు. ఏ సెక్షువల్ అంటే వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఏం ఉండవు. ఇప్పుడు మీరు ఇంత ఎడ్యుకేషన్ చేశారు కదా, వీటన్నిటికి ఎవరు సపోర్ట్ చేశారు మరి మీకు? మా మమ్మీ సపోర్ట్ చేసింది, నాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేశారు. నాకు అన్ని చిన్నప్పటి నుంచి నేను చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పాను కదా, నాకు స్కాలర్షిప్స్ బట్టి నాకు ఎడ్యుకేషనే కంప్లీట్ అవ్వాలి ఉంది. ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు పరిచయం అయింది, అమిత కరుడ్కర్. సో తను మాస్టర్ కార్డ్ ఎండి. సో తను చూసినప్పుడు నాకు ఒక హోప్ నాకు స్టార్ట్ అయిపోయింది. ఓకే, తను అంత మంచిగా లైఫ్ దిద్దుకుంటే నేను ఎందుకు దిద్దుకోలేను. షీఈ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్. షీఈ్ ఆల్సో ట్రాన్స్ఫార్మర్. తను ఏజ్ 34 ఇయర్స్లో ట్రాన్సిషన్ స్టార్ట్ చేసింది. 34 ఇయర్స్లోనే చేంజ్ అయింది ఆమె. సో అప్పుడు తను చేంజ్ అయినప్పుడు నాకు అర్థమైంది, ఆమె అంత మంచిగా లైఫ్ దిద్దుకుంటే నేను ఎందుకు నా ఏజ్ 26. నేను 26 ఇయర్స్లో ఆల్ సర్జరీ డన్. సో ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసుకొని ఈ ఏజ్లోని చేసుకుంటారంటే నేను అందరికీ షాకింగ్. సో నేను యంగెస్ట్ ఐటీ ఫీల్డ్లోనే వెళ్ళి ఇప్పుడు చిన్న ఏజ్లోనే చేసుకున్నాను. జాబ్తో మేనేజ్ చేసుకొని తొందరగా స్టేబుల్ అయ్యి అన్నీ చూసి నేను సర్జరీ చేసుకున్నాను. సో తను నాకు మంచి గైడెన్స్ ఇచ్చింది. సో ఈ ఆధార్ కార్డ్ ఎట్లా చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా తనే నాకు చెప్పింది. సో నాకు ఇది వచ్చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, నాకు సెక్షన్ 6 ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్ ఉంది. ఫీమేల్ సర్టిఫికేట్స్ ఎట్లా కావాలంటే సెక్షన్ 7 ఉంటుంది. సెక్షన్ 7లోనే నాకు ఆల్రెడీ సర్జరీ అయింది యాజ్ అ ఫీమేల్. సో ఆ ఫీమేల్ ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకి మెయిల్ చేస్తారు. సో తను నిజంగా సర్జరీ చేసుకుందా ఏంటి, వాళ్ళు ఓకే ఎస్ అయితే అప్పుడు కలెక్టర్ నుంచి సెంట్రల్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఇక్కడ కలెక్టర్ సంతకం చేస్తా ఎస్ తను ఫీమేల్ ఇప్పుడు నుంచి. సో నాకు ఆల్రెడీ ఫీమేల్ సర్టిఫికేట్ నాకు దొరికింది, నాకు ఆల్రెడీ వచ్చింది. సో ఆన్వర్డ్స్ ఐఎమ్ అ ఫీమేల్. నేను నా కోసం ఎవరికి చెప్పాల్సిన కూడా అవసరం లేదు. ఐఎమ్ అ ట్రాన్స్ ఉమెన్, ఐఎమ్ అ ట్రాన్స్జెండర్. ఈవెన్ నాకు తెలిసింది నాకు ఇన్ని సంవత్సరాల్లోని ఒకటి నేను తెలుసుకున్న బిహేవియర్ ఇంపార్టెంట్. మనుషులతోని మనం ఎట్లా బిహేవియర్ చేస్తారు వాళ్ళు కూడా అట్లానే బిహేవియర్ ఇస్తారు. సో నువ్వు ట్రాన్సా అమ్మాయి ఈ అనవసరం, బిహేవియర్ ఇంపార్టెంట్. ఇది ఒకటి నేను నేర్చుకున్నాను అంతే. ఓకే, ఇప్పుడు బాయ్స్ అయితే గర్ల్స్లో ఒకటి చూసి కోరుకుంటారు, అలానే గర్ల్స్ కూడా అబ్బాయిలో కొన్ని క్వాలిటీస్ చూసి కోరుకుంటారు.
మరి అమ్మాయిలు కాబట్టి మీరు ఒక అమ్మాయిని కోరుకుంటారు కాబట్టి ఎలాంటి క్వాలిటీస్ నాకు అమ్మాయి అయితే, నాకు వచ్చిన అమ్మాయి అయితే చాలా అర్థం చేసుకున్న అమ్మాయి రావాలని అనుకున్నాను. సో తను అర్థం చేసుకుంటుంది, నేను ఏదైనా వర్క్ చేసినా కూడా సపోర్టింగ్ చేస్తుంది, నాకు ఎప్పుడూ విసిగించదు, నన్ను ఎప్పుడైనా నేను డిస్మోటివేట్ అయితే తను నాకు మోటివేషన్ ఇస్తుంది. చాలా అది నా లైఫ్కి. నాకు ఎక్కడికైనా నేను బయటికి వెళ్తాను అయితే తను తోడుగా అయితే తను వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.